పిల్లలు ప్రతి తల్లికి ఎంతమంది ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంక్షేమాలు కంటిన్యూ అవుతాయి. అమ్మఒడి ఇస్తారు. పెన్షన్దారులు ఎవరన్నా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పుడో ఇస్తానని 3000 తేప 200 పెంచుకుంటా ఇప్పుడు దిగబోయేసరికి 3000 చేశారు. అదే బాబు గారు అయితే ఇప్పటి నుంచి ముందు నుంచే 4000 ఇస్తానంటున్నారు. కాబట్టి సంక్షేమాలన్నీ కంటిన్యూ అవుతాయి. ప్లస్ మనకన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ అమరావతి అభివృద్ధి అయితే దగ్గరలో ఉంది కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. బిడ్డల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ మనదిరా, జై అమరావతి, అమరావతి రాష్ట్రానికి సమదూరమైన ప్రాంతం, రాష్ట్రానికి సమదూరమైన ప్రాంతం, నగరాలతో కూడుకున్న రాజధాని, నగరాలతో కూడుకున్న రాజధాని, ప్రపంచ స్థాయి నగరం, ప్రపంచ స్థాయి నగరం. జై అమరావతి, అమరావతి. అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేద్దాం, అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేద్దాం, అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేద్దాం. జై అమరావతి, అమరావతి. అలు పెరగని ఉద్యమం, అలు పెరగని ఉద్యమం. ఆంధ్రులంతా ఒక్కటే. 5,000 మా రంగాన్ తోఫా పోయింది. అదేగా ఇచ్చారా మీకు? మరి 5,000 నష్టం వచ్చిందిగా. మీకు ఇవన్నీ ఇచ్చేవాడు మనకి తోఫాలు. బాబు గారు ఉంటే రంజాన్ తోఫా అని, బక్రీద్ తోఫా అని. ఏది ఇప్పుడు ఏ తోఫాలు లేవు, ఏమీ లేదు. మళ్ళీ మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒక్కసారి గెలిపించుకుంటే బాబు గారు ఎక్కడో ఒక ఏదో విధంగా అభివృద్ధి చేస్తారు. మనం వేయటం కాదు, పక్కన మాది కదా. మనం ఎప్పుడు మార్చుకోవాలి. చదువు కోసం ఎంతమంది ఉంటే అంతమంది సిలిండర్లు